హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. తిరుపతిలో హోటళ్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. వాటికి పోటీగా టెంపుల్ సిటీలో హోమ్ స్టేల సంస్కృతి విస్తరిస్తోంది. హోమ్ స్టేలు కొన్ని భక్తులకు సేవలు అందిస్తూ ఉంటే మరికొన్ని మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. హోమ్ స్టే వ్యాపారపై పోలీసులు దృష్టి పెట్టాలి అంటున్నారు నగరవాసులు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. ఇలా వచ్చే భక్తుల మీదే ఆధారపడిన ఆధ్యాత్మిక నగరం తిరుపతి. ఇక్కడ అన్ని వ్యాపారాల్లోనూ హోటల్ పరిశ్రమ అతి పెద్దది. సంపన్నులకు సేవలందించే లగ్జరీ సూట్లు మొదలుకొని పేదలు సర్దుకుని ఉండే చిన్న గదుల దాకా అన్నీ తిరుపతిలోనే ఉన్నాయి. అన్ని కేటగిరీల్లోనూ కలిపి సుమారు 5,000 వరకు గదులున్నాయి. హోటళ్లకు దీటుగా హోమ్ స్టేల వ్యాపారం సాగుతోంది. ఈరోజు తిరుపతిలో గతంలో కొన్ని హోటల్స్ మాత్రమే ఉండేవండి, పరిమితికి మించి ఎక్కడా లేదు. కానీ ఈరోజు పరిస్థితి చేయి దాటిపోతోంది. అసాంఘిక కార్యక్రమాలకి తిరుపతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతోంది. ఎందుకంటే హోమ్ స్టే పేరుతో ఇళ్ళని అద్దెకు తీసుకునేసి హోమ్ స్టే పేర్లతో ఇష్టానుసారంగా అసాంఘిక కార్యక్రమాలని నిర్వహిస్తున్నారని చెప్పని ప్రతిరోజు కూడా పత్రికల్లో వస్తున్నాయి. ప్రస్తుతం తిరుపతిలో దాదాపు 2,000కు పైగా స్టే హోమ్స్ నడుస్తున్నట్లు సమాచారం. అయితే వీటి నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్లు లేకుండా నడుస్తున్న స్టే హోమ్స్ మాత్రమే 1,200కు పైగానే ఉన్నాయి. స్టే హోమ్స్ నిర్వహణ బాధ్యతలు చాలా సులభంగా ఉంటున్నాయి. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ అనేలా 200 రూపాయలు కూడా విలువ చేయని గదికి ఏకంగా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తిరుపతిలో ఉన్న స్టే హోమ్స్ లో 1,500 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఒక్కరోజుకు అద్దెగా వసూలు చేస్తున్నారు. సొంత భవనాలు కలిగిన అనేక మంది తమ భవనాలను స్టే హోమ్ నిర్వాహకులకు అధికమైన అద్దెలకు ఇచ్చేస్తున్నారు. స్టే హోమ్స్ పేరిట ఇప్పుడు తిరుపతిలో ప్రతి ఏరియాలోనూ 10ల సంఖ్యలో భవనాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అధికారులు నగరంలో నడుస్తున్న స్టే హోమ్ నిర్వాహకులకు అసలు అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు అద్దె ఇళ్లను సైతం స్టే హోమ్గా మారుస్తున్నారు నిర్వాహకులు. హోటల్స్ దొరకని సమయంలో భక్తులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే నగర శివారులోని హోమ్ స్టేలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. ఇదే అదనుగా తీసుకుని వ్యభిచార కార్యక్రమాలు నిర్వహించే ముఠాలు స్టే హోమ్స్ వినియోగించుకుంటూ తమ కార్యక్రమాల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాయి. తాజాగా తిరుపతి రూరల్లో బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పట్టుబడిన యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. కొన్ని హోమ్ స్టేల నిర్వాహకులు చేస్తున్న పనులు చెడ్డపేరు తీసుకొస్తున్నాయి. పోలీసులు ఇప్పటికైనా అలాంటి వాటిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.